గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ గురుద్వార్ జంక్షన్ లో హెచ్పీ పెట్రోల్ బంక్, శాంతిపురం జంక్షన్ లో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులతో దాదాపు 130 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నటువంటి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తిగా మీరు చూస్తున్నారు కాలిపోయినటువంటి పరిస్థితి. 4 ఫైర్ ఇంజన్లు వచ్చి అదుపు చేస్తే గానీ మంటలు పూర్తిగా అదుపులోనికి రాలేనటువంటి పరిస్థితి. చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఒకవైపు ఇక్కడ మీకు హెచ్పీ పెట్రోల్ బంక్ ఉంది, మరొక వైపు పైన హై టెన్షన్ వైర్లు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ శాంతిపురం జంక్షన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అలర్ట్ అవి ఇమీడియట్ గా ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేయడం వల్ల వాళ్ళు ఫైర్ ఇంజన్స్ తో పాటు ఫోర్స్ అంతా కూడా వచ్చి మంటలు అదుపు చేయడం జరిగింది. ఏం జరిగిందండి? ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? ఇది 8:30 మధ్యలో మేడం, 8:30 మధ్యలో బస్సు ఆగింది అనమాట. బస్సు ఆగినప్పుడు పబ్లిక్ అంతా పాసెంజర్ ఉంటారు కదా, దిగిపోయి వెళ్ళిపోతున్నారు. ఏంటి దిగిపోయి వెళ్ళిపోతారని చూస్తుంటే ఇంకా బస్సు నుంచి పొగల్లాగా వస్తున్నాయి. సిగ్నల్ పడినప్పుడే ఈ సిగ్నల్ ఇంకా కదలలేదు అనేది నేను ముందుకెళ్ళి చూశాను. ఫ్రంట్కి వెళ్ళి చూడగానే ప్రజలందరూ దిగుతున్నారు. చూస్తే బస్సులో ఫ్రంట్ ఇంజిన్ దగ్గర మంటలు వస్తున్నాయి. డ్రైవర్ లేరు, ఎవరు లేరు, అందరు కిందకి దిగిపోయారు. సరే కదని చాలా ప్రమాదం అవుతుందని చెప్పి ఇంకా ఫైర్ మంటలు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అంటే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వారికి, పోలీస్ కంట్రోల్ రూమ్ వారికి తెలియపరిచాను మేడం. తెలియపరిచి మన లాండ్ ఆర్డర్ పోలీసు 4th లాండ్ ఆర్డర్ వాళ్ళకి తెలియపరిచాను మేడం. ప్రజలకు ఏమీ కాలేదు మేడం, ప్రజలకు ఏమీ కాదు. ఎలా దాదాపు నేను చూసినప్పటికల్లా ఒక 100-120 మంది ప్రజలు, అలా అంటే బాగా ఎక్కువ. యాక్చువల్గా అయితే బస్సు కెపాసిటీ 60-70 మంది అనుకో, కానీ ప్రజలు ఈ మూగిని ప్రజలు వీళ్ళందరూ కలిపి నేను అలా వెళ్ళిపోతుంటే వెంటనే ఇమీడియట్గా మన కంట్రోల్ రూమ్ తెలియపరిచాను. ప్రజలకు ఏమీ కాలేదు, పబ్లిక్ ఏమీ కాదు. వేరంగా స్పందించడం వల్ల, చెప్పడం వల్ల మన ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు. వచ్చి మొత్తం 2-3 లారీలు వచ్చి బాగా ఫైర్ చేశారు. అందరూ వచ్చారు, మన ప్రెస్ వాళ్ళందరూ వచ్చి బాగా స్పందించి ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు అగ్నికేళ్లలో చిక్కుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే టైర్లు పేలిన శబ్దంతో ఒక్కసారిగా అందరూ పరుగులు పెట్టారు. అండ్ హై టెన్షన్ వైర్లు పైనుంచి ఉన్నాయి. ఇటు చూస్తే పెట్రోల్ బంక్ ఉంది. ఇమీడియట్ గా కానీ రెస్పాండ్ అవ్వకపోయి కొన్ని కాస్త లేట్ అయితే అదే కొద్దిగా లేట్ అయితే మాత్రం చాలా ప్రమాదం. ఒక బ్లాస్టింగ్ కూడా అయిందన్నమాట టైరు. వెంటనే ఇమీడియట్లీ ఫైర్తో ఆపించాం. ఇది వేరంగా తెలియపరచడం వల్ల కొంచెం పబ్లిక్కి, ప్రజలకి చాలా అందుబాటులో, చాలా ఎవరికి ఏమీ కాలేదు, గాయాలు కూడా అవ్వలేదు, అంతా సేఫ్గా ఉన్నారు పబ్లిక్ అంతాను. కాకపోతే ఆర్టీసీ బస్సు కాలిపోయిందమ్మా. అది విశాఖ గురుద్వార్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఆర్టీసీ బస్సు దగ్ధమవుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురి కావటం, కండక్టర్ గారు ఏమైంది అసలు? మేము కుర్మన్పాలెం నుంచి 7:10కి బయలుదేరామండి. విజయనగరం వెళ్తున్నాం. చాలా విపరీతంగా అయిపోయింది. జనాలు కూడా విపరీతం, అంత ఇంత కాదు, వద్దు అంటున్నా ఎక్కేస్తున్నారు. తర్వాత మరి అది ఇక్కడికి వచ్చేటప్పుడు బండి ఆగింది. వెనకాల ఆటో వాళ్ళు వచ్చి బాబు లోపల నుంచి మంటలు వచ్చేస్తున్నాయి చూసుకుంటే కింద దిగి చూసాము. చూసేది అప్పటికే మంటలు వచ్చేస్తున్నాయి. జనాలు అందరినీ కింద దించేసి మేము కింద దిగిపోయాము. అసలు అగ్నిమాపక సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మంటలు అదుపు రాలేనటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఇప్పుడు ఈ బ్లూ కలర్ డబ్బాలో నీళ్ళు మావి కాదు ఆలివి. సో ఇంకా ఎక్కువ శాతం ఇక్కడ మనకి పెద్ద పెట్రోల్ బంక్ కూడా ఉంది గురుద్వారా జంక్షన్ లో. ఇక్కడ మనం చూసే కనుక ఇది అదుపులోనికి వచ్చే ప్రయత్నం అయితే కనుక అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. ఓవర్లోడ్ అంటే ఎంతమంది స్ట్రెంత్ ఉండొచ్చు అంటారు? పొద్దునకే ఓవర్లోడ్ అంటే ప్రజెంట్ బండిలో 130 మంది ఉన్నారు. 130 మంది ఉన్నారు. ఈ సర్వీస్ ఏంటండి? ఎక్కడి నుంచి? విజయనగరం, కోర్మన్పాలెం నుంచి విజయనగరం. కోర్మన్పాలెం టు విజయనగరం అంటే మార్నింగ్కే అంత స్ట్రెంత్ రావటం వల్ల వెహికల్స్ ఫిట్నెస్ లేని పరిస్థితులు కూడా చూస్తున్నాం కదా. బస్ ఫిట్నెస్ ఎట్లా ఉంది? ఫిట్నెస్ బాగానే ఉన్నదండి. మేము రోజు ఇదే బండి, చాటు బండి కదా, రోజు వెళ్తుంటాం కదా. ఈ రోజు చాలా ఎక్కువ అయిపోయాయి. ఆటోలో స్ట్రైక్ అంటున్నారు, దాని మీద ఎక్కువ వచ్చారు. సో ఇక్కడ మీరు సిగ్నల్ లో ఆపేటప్పటికి మంటలు వచ్చాయి. ఆటో వాళ్ళు చెప్పారు మాకు, బాబు ఏదో మంటలు వస్తున్నాయి. సైడ్ నుంచి ఫ్రంట్ డైర్ నుంచి వచ్చాయి. ఆటో వాళ్ళు మాకు చెప్తే మేము చూసి అప్పుడు వాళ్ళందరినీ కింద దించేసాం. అప్పుడు ఫైర్ పెద్ద అయిపోయింది. మీరు అదే బస్సులో వస్తున్నారా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా బస్సులు దిగినారు. సో ఇక్కడ మనం చూడొచ్చు కోర్మన్పాలెం టు విజయనగరం వెళ్తున్నటువంటి బస్ సర్వీస్ ఏదైతే ఉందో AP31Z0254 బస్
ఫోర్త్ టౌన్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక్కసారిగా అందులో మంటలు చెలరేగటం అనేది ఆటో డ్రైవర్స్ అయితే గమనించారు. ఆటో డ్రైవర్స్ గమనించి బస్సులో నుంచి మంటలు వస్తున్నాయని చెప్పేటప్పటికి వెంటనే కండక్టర్ అలాగే డ్రైవర్ గారు కూడా ఇద్దరు అలర్ట్ అవ్వడం జరిగింది. బస్సులో అప్పటికే ఉదయానికే అంటే దాదాపుగా 8:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉదయానికే ఎక్కువగా బస్సులో స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు, 130 మంది వరకు ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ఇమీడియట్గా సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పటికే ఇది మార్నింగ్ హైవే కాబట్టి ఎక్కువగా జనాల రద్దీ కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ డైవర్షన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రజలు ఇటువైపుగా ప్రయాణించే వాళ్ళు కూడా అయ్యో ఒక్కసారిగా పొద్దునకే ఆర్టీసీ బస్సు ఇలా ఫైర్ అయిపోతుంది అనే ఘటన చూడటానికి చాలా మంది వెహికల్స్ రోడ్డు మీదే ఆపి మరి ఈ దృశ్యాలు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే కండక్టర్ గారు ఒక ఆవేదనగా చెప్తా ఉన్నారు ఏంటంటే పొద్దునకి అంటే ఫిట్నెస్లు చెక్ చేసుకుని మేము సర్వీస్ స్టార్ట్ చేస్తాం మేడం, కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది ప్రజలు ఉండడం జరుగుతుంది, 130 మంది వరకు బస్సులో స్ట్రెంత్ ఉన్నారు, ఓవర్లోడ్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని చెప్తున్నారు. సో పూర్తిగా మంటలు అదుపులోనికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఆర్టీసీ బస్సులు ఇలా ప్రమాదాలకు గురి కావటం అనేది ఒక రకంగా ఆందోళనకు గురి అయ్యే పరిస్థితి అని కూడా చెప్పచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫైర్ సిబ్బంది అయితే కనుక ఫోమ్తో అలాగే లిక్విడ్తో కూడా ఈ మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనరల్గా ఇక్కడ పెద్ద పెట్రోల్ బంక్ హెచ్పి పెట్రోల్ బంక్ ఉండటం వల్ల మంటలు కనుక వ్యాపిస్తే కనుక చాలా తీవ్రమైన ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. మరొక వైపు హై టెన్షన్ వైర్లు కూడా పైనుంచి కనపడతా ఉన్నాయి. సో ఇప్పటికీ కూడా ఒక 20 నిమిషాల నుంచి కూడా అగ్నిమాపక సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అంతా కూడా శ్రమిస్తున్నా కూడా అదుపులోనికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. సో బస్ కండిషన్ చూస్తే కనుక అంటే ఫిట్నెస్ వరకు బాగానే ఉంది మేడం, ఎందుకంటే రెగ్యులర్గా ఈ సర్వీసు కోర్మనపాలెం నుండి విజయనగరం వరకు వెళ్తూ ఉంటుంది అని చెప్తున్నారు. సో మరోవైపు మనం చూసాం ఇప్పుడు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి, టైర్లు పేలటంతో ఒక్కసారిగా అందరూ ఒక బాంబు పేలినటువంటి శబ్దం వచ్చింది, ఒక్కసారిగా అందరూ పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఎక్కడ చూస్తున్నారు ఈ ప్రమాదం ఖచ్చితంగా ప్రజలు మాత్రం డైవర్ట్ చేయకపోతే ఇటుగా ఇంకా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎవరైనా చేస్తే కనుక ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యి అందరినీ కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నారు. సో టైర్లు పేలినటువంటి శబ్దం మీరు లైవ్లోనే విన్నారు కదా. కేవిటి ప్రసాదరావు అండి, నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసరు మరిపాలెం. మాకు విశాఖపట్నం కంట్రోల్ రూమ్ నుంచి కరెక్ట్గా 8:30 గంటలకి ఇలాగా మన ఏంటంటే ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర గురుద్వారా దగ్గర బస్సు ఫైర్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. శాంతిపురం జంక్షన్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. వెంటనే మేము మా వెహికల్ దగ్గరలో ఉన్న మరిపాలెంలో మా వెహికల్ ఉంది, వెంటనే మేము ఒక 2 వెహికల్స్ వెంటనే మేము టర్న్అవుట్ చేసాము. వచ్చేప్పటికి ప్యాసింజర్స్ అందరూ బయటికి దిగిపోయారు, ప్యాసింజర్కి ఎటువంటి ప్రమాదం లేదు. వెంటనే మేము మా కార్యక్రమంతో చేపట్టి ఈ యొక్క ఫైర్ టెండర్స్తో ఈ బస్సుని పూర్తిగా తగలబడుతున్న బస్సుని ఆ వాటర్తో పూర్తిగా కంట్రోల్ చేస్తున్నామండి. మ్యాక్సిమం బస్సు కంట్రోల్ అయిపోయింది, ఫైర్ అంతా ఇంకేం లేదు. ఫోమ్ ఉపయోగించి మొత్తం అంతా కంట్రోల్ చేసామండి. ఒక టైర్ మాత్రం పేలింది, మిగతా ఆయిల్ ట్యాంక్ కానీ ఏమి పేలలేదు. ఈజ్ ద కాజ్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ అని మేము ప్రాథమిక దర్యాప్తులో మాకు తేలిందండి. ఈ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మేము మొత్తం చెబుతాము. ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ అండి, కొంచెం మ్యాక్సిమం ఇటు బల్లంటికి ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ అవుతుంటాయి అనుకోకుండా ఇది ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ అయింది. ఆయన వెంటనే డ్రైవర్ అందరూ అప్రమత్తం చేశారు, వెంటనే ప్యాసింజర్స్ అందరూ బయటకు వచ్చారు, దాంతో పెద్ద ప్రమాదం తప్పింది. మేము వచ్చారు ఫైర్ అవుతుందండి, అంటే ప్రజలందరూ ప్రయాణికులందరూ బయటికి దిగిపోయారు, బస్సు మాత్రం ఫైర్ అవుతుంది. మేము వచ్చిన వెంటనే మా యొక్క వాటర్ టెండర్తో ఉపయోగించి ఈ ఫైర్ని మ్యాక్సిమం 95% కంట్రోల్ అయిపోయిందండి. కాకపోతే బస్సు మాత్రం డ్యామేజ్ అయిందండి. ఎంతమంది మ్యాన్ పవర్ వర్కౌట్ అయింది, అలాగే ఎన్ని ఇంజిన్స్? ఒక 4 ఇంజిన్లు, అంటే విశాఖపట్నం నుంచి ఒక 2 ఇంజిన్లు, మరిపాలెం నుంచి ఒక 2 ఇంజిన్లు వచ్చాయండి. ఈ దగ్గరలో ఈ ఫైర్ సర్వీస్ ఉండడం వల్ల వెంటనే మేము దాన్ని కంట్రోల్ చేయగలిగాము. సార్ పరిస్థితి అంటే మనకి ఇది ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉంది. మరిపాలెం 5 కిలోమీటర్స్, విశాఖపట్నం ఒక 6 కిలోమీటర్స్. అంటే మాకు ఇన్ఫర్మేషన్ రావడం అంత లేట్ అవుతుందండి. అంటే మాకు కంట్రోల్ రూమ్కి ఎవరో చెప్పారు,
ఆ కంట్రోల్ నుంచి మాకు ఆవడం అయింది. వెంటనే మేము బయలుదేరిపోతాం. విత్ ఇన్ 1 minute మేము బయలుదేరిపోతాము. హైవేలో మరి ట్రాఫిక్ అది ఉంటుంది కాబట్టి కొంచెం ఇదైంది. మీరు రాగానే ఆల్రెడీ బస్సు కదండి, మరి ఆయిల్స్ అవి ఉంటాయి, సీట్లు అవి ఉంటాయి కాబట్టి కొందరు తొందరగా అంటుకుంటాయి. మ్యాక్సిమం మేము ఎవరికి ప్రయాణికులకి గాయాలు కానీ చనిపోవడం కానీ జరగలేదు. ఎంతమంది ఉన్నారండి అప్పుడు బస్సులో? అప్పటికి బస్సులో ఒక 50 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు డ్రైవర్ వాళ్ళు కదా. 30 మంది వరకు ఉన్నారని అంటే వాళ్ళు చెప్పింది అలా చెప్పారు. 130 మంది ఆ కెపాసిటీ అంత లేదు. ఓకే అంతండి. ఎంతమంది 120 మంది ఉన్నారు. కానీ చిన్నది ఫైర్ అవగానే నేను అందరినీ దించి పక్క పంపించానండి. పక్కన బంక్ కూడా ఉంది. బంక్ కూడా లేదండి. ఆటోలు నేను సిగ్నల్ ఆగేటప్పుడు నా పక్కన ఆగుతాయి కదా, నేను చూసాను. లేదు సార్, నేను చూసి అంత ఆల్ చూసి చెప్పి అంత ఫైర్ అయితే మాత్రం నేను ముందు ఉండను సార్, ఎందుకంటే నాకెందుకు ఫైర్ అయింది. ఫైర్ అనేది అలాగా ఫైర్ అవ్వదండి, కానీ ఎలక్ట్రికల్ కంప్లైంట్ వస్తుంది. చిన్న సర్క్యూట్ అయ్యాక మేము వాటర్ వేసి ఆర్పేసినా ఆగిపోతుందండి. మరి ఇంత ఫైర్ అవ్వదండి. కాకపోతే ఏంటంటే ఈ వర్షం పడడం వల్ల మేము సైడ్ రోడ్ల నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చేటప్పుడు వాటర్ ఎక్కువ తుల్లిపోవడం వల్ల అది ఎక్కువ ఫైర్ అవ్వడానికి కారణం అయిందండి. కానీ ఎప్పుడైతే ఫైర్ అవుతుంది అనగానే నేను ముందు ప్యాసింజర్ని అందరినీ, స్టూడెంట్స్ కానీ చాలామంది ఉన్నారండి, దించి ముందు సైడ్కి పంపించి బంక్లో 120 మంది ఉంటారు సార్. 120 మంది ఓవర్లోడ్ వల్ల కూడా అవుతుంది. కానీ ప్రజెంట్ అయితే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ సార్. బండికి కూడా మొత్తం అది సెన్సర్ సిస్టమ్ అండి, అది మొత్తం వైరింగ్తోనే. స్టూడెంట్స్ ఎక్కువ అండి. స్టూడెంట్స్ కంపల్సరీ ఈ బస్సు, ఎందుకంటే అవంతి కాలేజీ, రఘు కాలేజీ, ఇది కూరమణపాలెం నుంచి విజయనగరం అండి. ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారండి బస్సు. మంటలు అంటే అప్పుడు టైం 8:20 అలా అవుతుంది మేడం. ఆ టైంకి బండి ఇక్కడ ఒక 2 నిమిషాల ముందు చిన్న స్మెల్ వచ్చింది. సిగ్నల్లో ఆపాను మేడం. సిగ్నల్లో ఇంకా నాకు గ్రీన్ ఉంది కానీ దగ్గరలో ఇంకా ఆపేసాను. ఆపేసి స్మెల్ వస్తే కండక్టర్ గారిని దిగి చూడమన్నాను. స్మెల్ వస్తుందో ఒకసారి చూడండి అంటే ఆయన కిందకి దిగి చూశారు. చిన్న మంట వస్తుందని చెప్పగానే ముందు ప్యాసింజర్లు అందరినీ దించేసి సైడ్కి పంపించి తర్వాత వాటర్ వేసి చూశాను మేడం, ఆగలేదు. ఈలోపు అలా ఫైర్ ఎక్కువైపోతుంది. పాయింట్లో కానిస్టేబుల్ ఉంటే వెంటనే వచ్చారు. వస్తే ఇలా ఫైర్ అయిపోతుందంటే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేశారు. ఇప్పుడు వచ్చారు మేడం, ఆర్పుతున్నారు అంతే. ఎవరికి జనాలకి ఏం కాలేదు. వెంటనే చిన్న ఫైర్ రాగానే జనాలందరినీ దించి పక్క పంపించాం మేడం. సర్వీస్ ఇది కూరమణపాలెం నుంచి విజయనగరం వెళ్ళే బస్సు మేడం, 111V. అంతే మేడం. అంటే 120 మెంబర్స్ అలా ఉన్నారు మేడం. అంటే వర్షం పడ్డది కదా మేడం, వర్షం వల్ల ఈ అక్కడక్కడ గొయ్యలు ఉంటే వాటర్ తుల్లిపోద్ది కదా, దానివల్ల వైర్లు ఫీజులు అవి షార్ట్ సర్క్యూట్ అయ్యి అలా అయింది మేడం. ట్రావెల్ అయినా ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అంటే వాటర్ వల్ల, వర్షం వల్ల ఇది వైర్లు తడి తగలగానే ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ అయిపోయింది మేడం, అంతే. హెవీ లోడ్ కూడా కారణమే మేడం, కానీ హెవీ లోడ్ అనేది ఎప్పుడూ ఉంటుంది మేడం ఈ బస్సు. రెగ్యులర్గా మీరు ఆర్టీసీలో ఉన్న సిచ్యువేషన్స్లో ఫిట్నెస్కి సంబంధించి కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇది చాలా లాంగ్ ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు కూరమణపాలెం టు విజయనగరం అంటే ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేయాల్సి వస్తుంది? అంటే 75 కిలోమీటర్లు ఒక సైడ్ కాదు, 75 వస్తుంది. అలా డేకి ఎన్ని ట్రిప్స్ అండి? డేకి 2 ట్రిప్లు మేడం, అంటే 300 కిలోమీటర్లు. 4 సింగిల్ అండి. హెవీ లోడ్ ఎప్పుడు ఉంటుంది మేడం, ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు మేడం బస్సు. ఆటోల్ స్ట్రైక్ అన్నారండి, దాని మీద ఇంకా ఎక్కువ పెరిగిందండి. ఆటోల్ స్ట్రైక్ అని అన్నారు, దాని మీద ఇంకా జనాలు ఎక్కువ పెరిగారు. అందువల్ల విపరీతం లోడు 130 దాటిపోయారు. దీని కెపాసిటీ 65 యాక్చువల్గా. తప్పింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు